నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పోలవరం పునరావాస బాధితుడి ఆత్మహత్య యత్నం. ఆర్ఎండ్ఆర్ ఇవ్వలేదంటూ పురుగుల మందు తాగిన రైతు. ఎన్నికల కోడ్కు విరుద్ధంగా ఐఏఎస్ కన్ఫర్డ్ ప్రక్రియ వాయిదా వేయాలని యూపీఎస్సీకి చంద్రబాబు లేఖ. కాకినాడలో గంటన్నర పాటు కుండపోత వాన. లోతట్టు ప్రాంతాలు మునక ప్రజల ఇబ్బందులు. వేసవి సెలవులతో తిరుమల కొండకు పోటెత్తిన భక్తులు. వైకుంఠం కాంప్లెక్స్ బయట కిలోమీటర్ల మేర బారులు. యాభై 58 లోక్సభ స్థానాల్లో రేపే 6వ విడత పోలింగ్. 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు. పోలవరం పునరావాస బాధితుడి ఆత్మహత్య యత్నం కలకలం రేపింది. పరిహారం, పునరావాసం ఇవ్వలేదంటూ ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు కార్యాలయం వద్ద 75 ఏళ్ల ఉండమట్ల సీతారామయ్య బలవన్మరణానికి యత్నించారు. బాధిత రైతు స్వస్థలం అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం. పోలవరం కోసం పొలం త్యాగం చేసిన సీతారామయ్యకు ఇప్పటికీ పరిహారం, పునరావాసం కల్పించలేదు. ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం దక్కలేదు. ఈ ఉదయం కూడా పోలవరం కార్యాలయం వద్ద పనుందని ఇంటి నుంచి వెళ్లారు. అధికారుల వైఖరితో విసుగు చెందిన సీతారామయ్య పోలవరం కార్యాలయం వద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. కార్యాలయ సిబ్బంది ఆయన్ని రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సీతారామయ్య పరిస్థితి విషమంగా ఉంది. 48 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని వైద్యులు అన్నట్లు సీతారామయ్య కుమారుడు నాగేశ్వరరావు వెల్లడించారు. మార్నింగ్ మా నాన్నగారు టిఫిన్ చేసి నేను ఇంట్లోనే ఉన్నానండి. ఉదయం టిఫిన్ చేసి కాఫీ అన్నీ తాగారు. 10:30 ఆ ప్రాంతంలో ఇంట్లో నేను ప్రాజెక్ట్ ఆఫీస్కి వెళ్ళి వస్తాను. అక్కడి నుంచి ఫోన్ వచ్చింది, కలిసి వస్తాను వాళ్ళని వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది తర్వాత 2:45కి నాకు ఫోన్ వచ్చిందండి. మా ఊరు గ్రూప్లో పెట్టారంట. మా నాన్నగారిని ఐడెంటిఫై చేసి వాళ్ళు నాకు ఫోన్ చేశారు. మీ నాన్నగారు ఇలా ప్రాజెక్ట్ ఆఫీస్ దగ్గర పాయిజన్ తీసుకున్నారు, వెంటనే ఇమీడియట్గా ప్రాజెక్ట్ వాళ్ళే తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ చేసినట్టు నాకు తెలిసిందండి. యాక్చువల్గా ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీలో నాకు వచ్చిందండి. మా నాన్నగారికి రాలేదు, మా తమ్ముడికి రాలేదు. దాని నిమిత్తం గత 6-7 సంవత్సరాల ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. గ్రీవెన్స్ లో పెట్టారు. అధికారులకి ఎప్పటికప్పుడు దరఖాస్తు ఇస్తున్నారు. ఎటువంటి జవాబు లేదండి. మరి దాని మీద మనస్తాపం చెందాడు ఏంటో. ఉండమట్ల నారాయణ స్వామి గారు మా తాతయ్య గారు ఆ గ్రామంలో గుడి కట్టించారు, ఆయన స్కూల్ కట్టించారు. ఎవరిని అడిగినా చెప్తారు. మా తాత ముత్తాతల కానించి మా నెగిటివ్ ప్లేస్ దేవిపట్నం. అటువంటి పేరు తీసేసారు. పేరులో ఉన్న పేర్లు మా తమ్ముడిది, మా నాన్నగారు తీశారు. నాకు వచ్చింది. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. దరఖాస్తు పెట్టామండి, పర్సూ చేస్తాం అంటున్నారు. వాళ్ళు 48 అవర్స్ గడిస్తేనే నేను చెప్పలేమంటున్నారండి. అంటే వయసు ఇచ్చే కూడా కొంచెం పెద్ద వయసు కాబట్టి 48 గంటలు గడుస్తానే నేను చెప్పలేము. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఐఏఎస్ కన్ఫర్డ్ ప్రక్రియను వాయిదా వేయాలంటూ యూపీఎస్సీకి చంద్రబాబు లేఖ రాశారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు రాష్ట్ర క్యాడర్ అధికారులను ఐఏఎస్లుగా ప్రమోట్ చేయడం సరికాదన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చే వరకు ఈ ప్రక్రియను వాయిదా వేయాలని కోరారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే వారికే పదోన్నతులు పరిమితం చేశారని, ఇందులో పారదర్శకత లేదని వివరించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఈ ప్రక్రియను వాయిదా వేయాలని చంద్రబాబు విన్నవించారు. జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపు కోసం అధికారులంతా సిద్ధమవుతున్నారు. లెక్కింపు దృష్ట్యా పలుచోట్ల విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల సిబ్బందికి కౌంటింగ్ శిక్షణ అందిస్తున్నారు. గ్రామాల్లో ఎలాంటి ఘర్షణలు జరగకుండా చూడాలని పోలీసులు, రాజకీయ నాయకులకు సూచిస్తున్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఈసీ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ పగడ్బందీగా ప్రక్రియను పూర్తి చేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల ఓట్ల లెక్కింపుపై రిటర్నింగ్ అధికారులకు ఒంగోలు కలెక్టరేట్లో రిటర్నింగ్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. లెక్కింపు కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రిపోర్ట్ చేసినప్పుడు వాళ్ళు ఎట్లా రిపోర్ట్ చేస్తారు, సేమ్ డ్రై రన్ వి ఆర్ గోయింగ్ టు డు. దీనిలో ప్రాబ్లం ఏముంటుందంటే ఎవ్రీ పర్సన్ షుడ్ బి ఫ్రిస్క్డ్ బిఫోర్ పర్మిటింగ్ దెమ్ టు గెట్ ఇన్ టు దిస్ అరేనా. సో దానివల్ల ఫార్ ఏజెంట్స్ కి సెపరేట్ పార్కింగ్ లొకేషన్స్ ఇవ్వడం జరిగింది. సో పేస్ కాలేజ్ లో సగం మంది, ఇంకొక సగం మంది ఈ దర్గా విచ్ ఇస్ టువర్డ్స్ నదర్ సైడ్. కర్నూలులో ఎన్నికల సిబ్బందికి కౌంటింగ్ కు సంబంధించిన శిక్షణ ఇచ్చారు. జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సృజన ఆధ్వర్యంలో సూపర్వైజర్స్, కౌంటింగ్ అసిస్టెంట్స్, మైక్రో అబ్జర్వర్స్ కు కౌంటింగ్ గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని 7 నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో పాటు పాణ్యం రిటర్నింగ్ అధికారి కూడా పాల్గొన్నారు.
13CA వ్యాలిడ్. అందులోని నంబర్కి సియులో నంబర్కి మ్యాచ్ అవ్వకపోతే ప్రాబ్లం, అప్పుడు పక్కన పెట్టాలి. అనకాపల్లి జిల్లా రావికమతంలోని ఎస్పీ మురళీకృష్ణ వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. కౌంటింగ్ సమయంలో ఆ తర్వాత గ్రామాల్లో ఎలాంటి ఘర్షణలు జరగకుండా చూడాలని నాయకులకు సూచించారు. లెక్కింపు తర్వాత గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ స్నేహభావంతో మెలగాలని ఎస్పీ పిలుపునిచ్చారు. సో ఎవరు కూడా మనకి తెలిసి కానీ తెలియక కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ హింసని ప్రేరేపించడం కానీ హింసని ప్రేరేపించే వాళ్ళని ప్రోత్సహించడం కానీ ఎక్కడా మీరు చేయరనేటటువంటిది నేను ఆశిస్తున్నాను. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తేదీ సమీపిస్తున్న వేళ విజయవాడ శివారు జక్కంపూడి జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. నార్త్ జోన్ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి పర్యవేక్షణలో సుమారు 100 మంది పోలీసులు 8 బృందాలుగా విడిపోయి కాలనీలోని 5 బ్లాకులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేని ద్విచక్ర వాహనాలను సీజ్ చేశామని ఏసీపీ తెలిపారు. ప్రతి ఇంటిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాం. మెయిన్ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అలాగే ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాం. ఏమన్నా వాళ్ళు ఆధార్ కార్డులు కానీ ఐడెంటిటీ కార్డు కానీ ఏమీ లేకపోయినట్టయితే ఇక్కడ ఐరిష్ మొబైల్ కూడా ఉంది. ఐరిష్ మొబైల్ తో కూడా వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకోవడం జరుగుతుంది. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆందోళనలు జరిగితే ఏ విధంగా అదుపు చేయాలో పోలీసులు కళ్లకు కట్టేలా ప్రదర్శించారు. వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓట్ల లెక్కింపు రోజు మాచర్ల వెళ్లవద్దని హైకోర్టు ఆదేశించింది. నరసరావుపేట కౌంటింగ్ కేంద్రానికి మాత్రం వెళ్లవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, ఓట్ల లెక్కింపు రోజు వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల వెళ్లవద్దన్న హైకోర్టు ఆదేశాల సారాంశం ఏంటి? అశ్విని, ఈ రోజు హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల లిఖితపూర్వక ఉత్తర్వులు బయటకు వచ్చాయి. అందులో ప్రధానంగా నిన్న కొన్ని కండిషన్లు కోర్టులో తెలుపగా ఈ రోజు ఉత్తర్వుల్లో మరికొన్ని ఆంక్షలు అందులో బయటకు వచ్చాయి. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎన్నికలు జరిగిన ఇప్పుడు కౌంటింగ్ జరగాల్సి ఉంది. ఆ కౌంటింగ్ రోజు మాత్రం ఖచ్చితంగా మాచర్లకు వెళ్లొద్దని ఆదేశాల్లో పేర్కొన్నారు. అదేవిధంగా కౌంటింగ్ రోజు ఎక్కడైతే పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ నర్సరావుపేట ప్రధాన కేంద్రం కౌంటింగ్ కేంద్రం ఉందో అక్కడ ఆ కౌంటింగ్ కేంద్రానికి మాత్రమే వెళ్ళవచ్చు. అది కూడా అదే రోజు కౌంటింగ్ రోజు మాత్రమే అక్కడికి వెళ్లేందుకు అవకాశాన్ని కల్పించారు. అదే విధంగా వీటితో పాటు మరికొన్ని కండిషన్లు కూడా అందులో పేర్కొన్నారు. అతని కదలికల పైన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కదలికల పైన పోలీసులు ఈసీ ఆదేశాలతోటి పోలీసులు నిఘా ఉంచాలనేటువంటిది తెలిపారు. మరోవైపు ఈ కేసు గురించి మీడియాలో ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు కానీ మీడియాతోటి మాట్లాడవద్దని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో పాటు ఆయన సాక్షుల్ని ప్రభావితం చేయటం కానీ సాక్షులతో మాట్లాడటం కానీ ఇటువంటివి చేయవద్దని తెలిపారు. అక్కడికి మాచర్లలో వెళ్తే అక్కడ ప్రమాదాలు అక్కడ అల్లర్లు జరిగే అవకాశం ఉందన్నందున ఈ కండిషన్లు అక్కడ అక్కడ పేర్కొన్నట్టు మనకి తెలుస్తుంది. మొత్తం మీద ఈవీఎం ధ్వంసం కేసులో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినటువంటి న్యాయస్థానం ఈ రోజు ఉత్తర్వుల కాపీల్లో స్పష్టంగా కొన్ని ఆంక్షల్ని పేర్కొంది. అశ్విని, ధన్యవాదాలు జయప్రకాష్. కాకినాడలో గంటన్నర పాటు కుండపోత వాన కురిసింది. ఏకధాటిగా కురిసిన వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. మోకాళ్ల లోతు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కలెక్టరేట్ వద్ద రోడ్డుపై నీళ్లు చేరి ఆ ప్రాంతం చెరువును తలపించింది. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం నీట మునిగింది. సాంబమూర్తి నగర్, దుమ్ములపేట డైరీ ఫార్మ్ సెంటర్లో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. భారీ వర్షంతో చిరు వ్యాపారులు అవస్థలు పడ్డారు. రోడ్డు పక్కన ఉన్న చిన్న దుకాణాలు, బండ్లపై విక్రయించే పండ్లు, ఇతర వస్తువులు వర్షంలో తడిసి ముద్దయ్యాయి. కొన్ని వాన నీటిలో కొట్టుకుపోయాయి. భాస్కర్ నగర్, గోదారిగుంట, సురేష్ నగర్, పోస్టల్ కాలనీ, వెంకట్ నగర్ ను వాన నీరు చుట్టుముట్టింది. డ్రైనేజీ వ్యవస్థను ప్రభుత్వ అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడం వల్లే ఇబ్బందులు తప్పడం లేదని స్థానికులు వాపోయారు. లోతట్టు ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగి పొరలడంతో రహదారులన్నీ ముంచేశాయి. డ్రైనేజ్
అనేది సరిగ్గా లేకుండా కానీ ఏమీ లేకుండా కానీ ఏదీ లేదండి. ప్రతి ఈ ఒక్క సంవత్సరం కాదండి, గత 4 సంవత్సరాలు బట్టి ఇదే పరిస్థితి మాది. వ్యాపారస్తులు కానీ, వ్యాపారం చేసుకున్న వాళ్ళు కానీ, వాకింగ్ చేసేవాళ్ళు కానీ ఏదీ లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా నష్టపోవడం అనేది ఏమీ లేదు. మున్సిపాలిటీ వాళ్ళు కానీ, ప్రభుత్వం కానీ, రాజకీయ నాయకులు కానీ ఎవ్వరూ ఏది పట్టించుకోరు. ఇది ఎవరికి చెప్పేదే లేదు. గవర్నమెంట్ మారితేనే వస్తాయి. పెద్ద పెద్ద వాళ్ళని పట్టించుకోవడం కాదండి, ఇలా మాలాంటి పేదవాళ్ళు వ్యాపారస్తులు చేసే వాళ్ళని పట్టించుకోవాలండి. గత 4 సంవత్సరాలు అవుతుందండి, ఒక్క సంవత్సరం కాదండి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం 24 గంటల్లో తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. తుపానుకు రేమాల్గా నామకరణం చేసినట్లు విశాఖ వాతావరణ శాఖ అధికారి సునంద తెలిపారు. తుపాను ఈశాన్యం దిశగా కదిలి బంగ్లాదేశ్ తీరంలో 27వ తేదీ అర్ధరాత్రి దాటాక తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు. ఒడిషా, బంగ్లాదేశ్పై తుపాను ప్రభావం చూపుతుందన్నారు. మధ్య బంగాళాఖాతంలోకి మత్స్యకారులు వెళ్లవద్దని హెచ్చరించారు. పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు సునంద తెలిపారు. రేమాల్ తుపాను ప్రభావం రాష్ట్రంపై ఉండదని, అత్యధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని పేర్కొన్నారు. తుపాను ప్రభావంతో రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని, నైరుతి రుతుపవనాలు శ్రీలంక వరకు విస్తరించినట్లు వెల్లడించారు. భక్తులతో తిరుమల కిటకిటలాడుతోంది. వేసవి సెలవులు ముగింపు దశకు చేరుకోవడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఎస్ఎస్టీ టోకెన్లు లేకుండా క్యూ లైన్లలో వచ్చిన భక్తులు సర్వదర్శనం కోసం నిరీక్షిస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి ఉద్యానవనాల్లో నిర్మించిన షెడ్లు నిండిపోవడంతో బాహ్యవలయ రహదారిపై కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. దర్శనానికి 24 గంటలకు పైగా కూడా సమయం పడుతోంది. భక్తుల రద్దీ అధికంగా ఉన్నందున జూన్ 30 వరకు శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను తిథిదే రద్దు చేసింది. ఒంగోలులో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. అంబేద్కర్ భవన్ సమీపంలోని ఓ ఇంట్లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లోకి చొరబడి తిరుమల శెట్టి పార్వతమ్మ అనే వృద్ధురాలిపై దాడి చేశారు. 10 సవర్ల బంగారు ఆభరణాలు, 1500 రూపాయల నగదు దోచుకెళ్లారు. దొంగల దాడిలో పార్వతమ్మ తీవ్రంగా గాయపడ్డారు. ఆమె ఎంతకీ ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో అనుమానించిన ఇరుగు పొరుగు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇంటిని పరిశీలించారు. స్పృహ తప్పి పడిపోయిన పార్వతమ్మను ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని, ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో 6వ విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 నియోజకవర్గాల్లో శనివారం పోలింగ్ జరగనుంది. 889 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 11,13,00,000 మంది ఓటర్ల కోసం 1,14,000 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. సమస్యాత్మక ప్రాంతాలకు అదనపు బలగాలను పంపింది. లోక్సభ ఎన్నికల 6వ విడత పోలింగుకు రంగం సిద్ధమైంది. శనివారం జరగనున్న ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఎన్నికలకు కావాల్సిన ఈవీఎంలు, ఇతర సామాగ్రిని పోలింగ్ కేంద్రాలకు పంపింది. 6వ విడతలో 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ విడతలోనే హర్యానాలో ఉన్న మొత్తం 10 స్థానాలకు, ఢిల్లీలో ఉన్న మొత్తం 7 సీట్లకు ఎన్నిక జరగనుంది. జమ్మూ కశ్మీర్లోని అనంతనాగ్, రాజౌరి లోక్సభ స్థానానికి ఈ విడతలోనే ఎన్నిక జరగనుంది. హర్యానాలోని 10 లోక్సభ స్థానాల్లో 223 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 2 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుంది. 20,031 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. 35,000 మంది పోలీసులు, 112 కంపెనీలకు చెందిన పారామిలిటరీ దళాలను రంగంలోకి దించింది. సీఎం నాయబ్ సింగ్ సైని కర్నాల్ అసెంబ్లీ ఉప ఎన్నిక బరిలో ఉన్నారు. ఈసారి కర్నాల్ లోక్సభ స్థానంలో భాజపా తరపున మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ బరిలో ఉన్నారు. గురుగ్రామ్ లో హ్యాట్రిక్ కోసం మరోసారి భాజపా నేత రావ్ ఇందర్జీత్ సింగ్ రంగంలోకి దిగారు. ఆయనకు పోటీగా కాంగ్రెస్ తరపున బాలీవుడ్ సీనియర్ నటుడు రాజ్ బబ్బర్ బరిలో నిలిచారు. కురుక్షేత్ర లోక్సభ స్థానంలో ఈసారి భాజపా తరపున నవీన్ జిందాల్ పోటీ చేస్తున్నారు. రోహ్తక్ లో కాంగ్రెస్ నుంచి దీపేంద్ర హుడా, భాజపా నుంచి అరవింద్ కుమార్ శర్మ పోటీలో ఉన్నారు. ఢిల్లీలోని 7 స్థానాలకు ఈ విడతలోనే పోలింగ్ జరగనుంది. న్యూఢిల్లీ పోరుపై ఈ దఫా ఆసక్తి నెలకొంది. ఆ స్థానంలో కేంద్ర మాజీ మంత్రి దివంగత సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ పోటీ చేస్తున్నారు. ఈశాన్య ఢిల్లీ స్థానంలో హ్యాట్రిక్ సాధించాలని భాజపా నేత మనోజ్ తివారీ తాతాలాడుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ తరపున ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్ బరిలో ఉన్నారు. జమ్మూ కశ్మీర్లోని అనంతనాగ్, రాజౌరి లోక్సభ స్థానం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మాజీ సీఎం, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ పీడీపీ
అధినాయకురాలు మెహబూబా ముఫ్తీ స్వయంగా బరిలో ఉన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్సీ నుంచి మియా అల్తాఫ్, అప్నీ పార్టీ తరఫున జఫర్ ఇక్బాల్ మన్హాస్ రంగంలోకి దిగడంతో త్రిముఖ పోరు కనిపిస్తోంది. కొన్ని సరిహద్దు ప్రాంతాల్లో దాడులు ఎదురయ్యే ప్రమాదం ఉండటంతో అనంతనాగ్లో బహుళ అంచెల్లో భద్రతను ఏర్పాటు చేశారు. 2338 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. 18.36 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. బీహార్లోని 8 స్థానాల్లో 6వ విడతలో పోలింగ్ జరగనుంది. 6వ విడతలో ఒడిశాలోని 6 లోక్సభ స్థానాలతో పాటు 42 అసెంబ్లీ సీట్లకు పోలింగ్ జరగనుంది. చాలా స్థానాల్లో భాజపా, బీజేడీ మధ్య పోటీ నెలకొంది. సంబల్పూర్ నుంచి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బరిలో ఉన్నారు. పూరీ స్థానంలో గత 2 ఎన్నికల్లో బీజేడీ గెలిచింది. ఈసారి సిట్టింగ్ ఎంపీ కాకుండా అరూప్ పట్నాయక్ కు ఆ పార్టీ టికెట్ ఇచ్చింది. భాజపా నుంచి సంబిత్ పాత్ర బరిలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్ లో ఈ దఫా 14 లోక్సభ స్థానాలతో పాటు బలరాంపూర్లోని గైసారి అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక శనివారం జరగనుంది. 162 మంది అభ్యర్థులు 14 లోక్సభ స్థానాల బరిలో ఉన్నారు. గైసారి అసెంబ్లీ స్థానంలో 7 పోటీలో ఉన్నారు. యూపీలోని మొత్తం 80 లోక్సభ స్థానాల్లో 53 చోట్ల ఇప్పటికే పోలింగ్ పూర్తయింది. ఈ విడతలో 14, చివరి విడతలో మిగిలిన 13 చోట్ల ఎన్నిక జరగనుంది. సుల్తాన్పూర్లో సిట్టింగ్ ఎంపీ భాజపా అభ్యర్థి మేనకా గాంధీ, సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి రామ్ భువల్ నిషాద్ మధ్య పోరు నెలకొంది. పశ్చిమ బంగాల్లో 6వ విడతలో 8 చోట్ల పోలింగ్ జరగనుంది. పలు చోట్ల భాజపా, తృణమూల్ కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొంది. జార్ఖండ్ లో రాంచీ, జంషేద్పూర్, గిరిది, ధన్బాద్ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. మొత్తం 93 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 82.16 లక్షల మంది ఓటర్ల కోసం 8963 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటి వరకు 428 స్థానాలకు పోలింగ్ ముగిసింది. శనివారం 58 చోట్ల ఎన్నిక జరగనుంది. చివరిదైన 7వ విడత జూన్ 1న జరగనుండగా జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉండనుంది. మానవ అక్రమ రవాణా బాధితులు కంబోడియా నుంచి విశాఖకు చేరుకున్నారు. విశాఖ పోలీసుల చొరవతో 10 మంది బాధితులు స్వదేశానికి తిరిగొచ్చారు. రాత్రి 8 గంటల విమానంలో మరికొందరు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొదటి దశలో వివిధ విమానాల ద్వారా మొత్తం 58 మంది బాధితులు వస్తారని తెలుస్తోంది. వైజాగ్ సిటీ పోలీస్ తీసుకున్న చర్యల వల్ల వాళ్లకు ధైర్యం వచ్చింది. ఆ ధైర్యం వల్ల వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న చైనీస్ ఆఫీషియల్ ముందు ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఆ ప్రొటెస్ట్ చేసిన తర్వాత ఈ విషయం అన్ని కూడా సోషల్ మీడియా ద్వారా, తర్వాత అక్కడ ఉన్న మన ఇండియన్ ఎంబసీ వాళ్ళందరూ కూడా దృష్టికి వెళ్లిన తర్వాత సిటీ పోలీస్ కోఆర్డినేషన్ విత్ ది ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత ఈ రోజు 10 మంది ఈ ఫ్లైట్ కు వచ్చారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి మన దగ్గర ఉన్న కొంతమంది ఏజెంట్స్, దట్ ఈస్ మ్యాన్ పవర్ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి దాదాపు 1.5 lakhs క్యాష్ తీసుకొని కంబోడియన్ ఏజెంట్స్ కు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. చైనీస్ ఏజెంట్స్ కి హ్యాండ్ ఓవర్ చేసేశారు. చేసిన తర్వాత వాళ్ళు చైనీస్ అందరు కూడా వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి సైబర్ క్రైమ్స్ ఏ విధంగా ఇండియా మీద చేయాలని చెప్పేసి వివిధ మోడస్ ఆపరాండి, ఫెడెక్స్ కొరియర్ స్కామ్, తర్వాత స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్, తర్వాత క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్స్, తర్వాత ఆన్లైన్ జాబ్ ఆఫర్స్, ఇటువంటి ఫ్రాడ్స్ అన్ని కూడా మన ఇండియన్స్ మీద అక్కడ నుంచి చేయటం. ఈ విధంగా చేసి దాదాపు మన విశాఖపట్నం సిటీ నుంచి 120 crores హ్యాస్ బీన్ ఆల్రెడీ లాస్ట్. సో ఈ విధంగా రకరకాలుగా స్కామ్స్ మీద వీళ్లకు ట్రైనింగ్ ఇప్పించి అక్కడ నుంచి మన ఇండియన్స్ మీద అటాక్ చేయడం, తర్వాత మనీ అంతా కూడా లాండర్ చేసేసి ఇక్కడ ఉన్న వివిధ బ్యాంక్స్ లో ట్రాన్స్ఫర్ చేస్తూ ఇక్కడ నుంచి చివరికి క్రిప్టో కరెన్సీ లో కన్వర్ట్ చేసుకొని చివరి డెస్టినేషన్ కంబోడియా అండి. సో ఈ విధంగా జరిగిన విషయాలన్నీ కూడా వీళ్ళు చెప్పారు.